జిల్లాలో గత 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి మీద వస్తున్న వార్తలు మీడియా రకరకాలుగా వడ్డి వార్చుతున్న కథనాలు అందరికీ తెలిసిందే. శాంతి భర్తగా మదన్ మోహన్ ఓ ఫిర్యాదు చేయటం, తన భార్య గర్భం దాల్చిందని విజయసాయిరెడ్డి దానికి కారణం అంటూ ఫిర్యాదు ఇచ్చినట్లుగా ఆ లేఖలో ఉంది. దీంతో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా విజయసాయిరెడ్డి మీద, శాంతి మీద రకరకాలుగా కథనాలు అల్లేసింది. కానీ శాంతి మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చింది. మీడియా చేసిన పనికి కన్నీరు పెట్టుకుంది. మదన్ మోహన్ తో ఎప్పుడో విడాకులు అయ్యాయని, సుభాష్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిగిందని, తమ ఇద్దరికి ఓ బిడ్డ పుట్టిందని శాంతి వివరించారు. కానీ మీడియా మాత్రం విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటగట్టిందని, తమ బిడ్డ అక్రమ సంతానమని ముద్ర వేస్తోందని వాపోయారు. మీడియా ఇలా వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రైవసీని హరించటం, వ్యక్తిత్వ హననం చేయటం సరికాదని కన్నీరు పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి సైతం తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తన మీద ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిని వదిలిపెట్టనని అన్నారు. కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయాలని ఇలాంటి అబద్ధపు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారం మీద పూనం కౌర్ స్పందించింది. మీడియా అంటేనే ఇలా ఉందని, ఇప్పుడు మీడియా బ్లాక్మెయిల్ చేయటమే పనిగా పెట్టుకుందని, తమ అజెండాలకు తగ్గట్లుగా తలొంచేలా చేస్తోందని మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా మీడియా ముందుకు వచ్చి మహిళా అధికారి గిరిజన మహిళకు అండగా నిలబడటాన్ని ప్రశంసిస్తున్నాను. నా విషయంలోనూ ఇలాంటి క్రమాన్నే వాడారు. ప్రెగ్నెంట్ అయిందని, మనీ తీసుకుందని, పని కోసం ఇలా చేసిందని చెప్తారు. మనం ఏడిస్తే, కన్నీరు కారిస్తే అదే వారి విజయం అవుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి. మీడియా ఇలాంటి అబద్ధపు వార్తలను సృష్టిస్తుంది. కావాలంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తుంది. కానీ మహిళలు ధైర్యంగా నిలబడాలి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడే వ్యక్తులు కూడా ఉంటారు. విజయసాయిరెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను. మీ వెంటే నేనుంటా. మీరు ఈ పోరాటాన్ని వదిలిపెట్టకండి, ధైర్యంగా ఉండండి అంటూ ట్వీట్ వేసింది పూనం కౌర్.